పశ్చిమాసియాలో మళ్లీ అలజడి రేగుతోంది. ఎనీ టైం యుద్ధం మళ్లీ మొదలయ్యే ప్రమాదం కూడా కనిపిస్తోంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులే అందుకు కారణంగా చెప్పొచ్చు. హెజ్బుల్లా తీవ్రవాదులను అంతం చేయడానికి తాము అటాక్స్ చేస్తున్నామని ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి మాట. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని ఇరాన్ అంటోంది. దీంతో హర్ముజ్ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు టెహ్రాన్ నాయకత్వం ప్రకటన చేసింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. హర్ముజ్ ను మూసివేస్తే తిరిగి యుద్ధం చేస్తామని హెచ్చరించారు ఆయన. దీంతో పశ్చిమాసియాలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ అక్కడ రాజ్యమేలుతోంది. పశ్చిమాసియాలో మళ్ళీ అలజడైతే రేగుతోంది. ఎనీ టైం యుద్ధం మళ్ళీ మొదలయ్యే ప్రమాదం కూడా మనకు కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. అటాక్ చేయడాన్ని ఇటు ఇరాన్ ఖండిస్తోంది. అటు ఇజ్రాయెల్ ఏం చెప్తోంది? హెజ్బుల్లా తీవ్రవాదులను అంతం చేయడమే మాకు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం, అందుకే మేము అటాక్ చేశామంటుంది. లేదు, ఇది కాల్పుల విరమణ కిందే వస్తుందంటూ ఇరాన్ చెప్తోంది. సో మళ్ళీ అక్కడ హార్ముజ్ ను క్లోజ్ చేశారు. ఇక్కడ మళ్ళీ అమెరికా ఎంటర్ అయింది. హర్ముజ్ ఓపెన్ చేయకపోతే కనుక మా బలాలన్నీ చుట్టూనే ఉన్నాయి, ఎనీ టైం మేము ఆర్డర్ ఇస్తే కనుక అక్కడ ఇంతకు ముందు ఇప్పటి వరకు ఏదైతే మనం చూసామో దాడులు, దాని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందంటూ వార్నింగ్ ఇస్తున్నారు. సో కాల్పుల విరమణ గురించి మనం వెయిట్ చేసినంతసేపు పట్టలేదు, మళ్ళీ తిరిగి యుద్ధానికి డోర్స్ ఓపెన్ చేయడానికి అనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. మాట్లాడదాం. మాతో పాటు మా కొలీగ్ వంశీ సిద్ధంగా ఉన్నారు. రైట్ వంశీ, గుడ్ మార్నింగ్. నైట్ అంతా నడిపించారు. యుద్ధం ఏం జరుగుతోంది, ఏంటి, డెడ్ లైన్ కి సంబంధించి ఏ విధంగా ఉంటుందని, అట్ లాస్ట్ మళ్ళీ సీజ్ ఫైర్ సంబంధించి ఒప్పందం జరిగిన తర్వాత లెబనాన్ పై ఇజ్రాయెల్ అటాక్ చేయడం, ఇరాన్ హర్ముజ్ జలసంధిని మళ్ళీ క్లోజ్ చేయడం, ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం, ఎట్లా చూడాలి? మొత్తం తిరిగి ఆఫ్టర్ 40 days మళ్ళీ మొదటికే వచ్చింది అనుకోవచ్చు. ఆశ, మీరు చెప్తున్నట్టుగా నిన్న ఉదయం మనకు గుడ్ మార్నింగే, మనకే కాదు ప్రపంచానికే ఒక గుడ్ మార్నింగ్ లా కనిపించింది. చర్చలకు సంబంధించి ఒక అడుగు ముందుకు పడటం, అది ఇస్లామాబాద్ వేదికగా. కానీ ఈ రోజు ఇప్పుడు ఇది మనం బ్యాడ్ మార్నింగ్ గానే చూడాలి. సో రకంగా చెప్పాలంటే ఈ అంశాలన్నీ తెర మీదకి వస్తున్నప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా బెంజమిన్ నెతన్యాహు పేరు కానీ, బెంజమిన్ నెతన్యాహు చర్చల్లో పాల్గొంటున్నట్టు కానీ నెతన్యాహు నుంచి ఎటువంటి సందేశం లేదు. అయితే అమెరికా ఇరానే మాట్లాడుకున్నాయి కానీ అసలు యుద్ధం ఎక్కడ జరుగుతోంది? ఇరాన్ కు ఇజ్రాయెల్ కు జరుగుతోంది. సో ఇజ్రాయెల్ తన లక్ష్యం ఏంటి అనేది చెప్పకుండానే ఈ చర్చలకు ట్రంప్ వెళ్ళారా? కానీ నెతన్యాహు ఎక్కడా కూడా కాల్పుల విరమణకు సంబంధించి మాట్లాడలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా లెబనాన్ పై దాడులు జరుగుతున్నాయి. సో సీజ్ ఫైర్ కు పూర్తిగా తూర్పు పొడిచారా అంటే ఎస్, అవుననే మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇరాన్ చేతిలో ఉంది ఒక బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ ప్రయోగించింది. ప్రపంచ దేశాలన్నీ ఉక్కిరి బిక్కిరి అవ్వాలంటే హర్ముజ్ జలసంధిని మూసివేస్తేనే అమెరికా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ యుద్ధంలో ఒక నిర్ణయానికి వస్తాయనేది ఇరాన్ మొదటి నుంచి భావిస్తుంది. ఆ హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసింది. తెరుచుకుంది అని ప్రపంచం ఊపిరి పీల్చుకునే లోపే మరలా హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచం అంతా కూడా మరలా ఈ ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం ఆశ. పశ్చిమాసియా యుద్ధంలో శాంతి నెలకొంటుందని ప్రపంచ దేశాలు ఆశించాయి. ఆ ఆశించిన ప్రపంచ దేశాలకు సీజ్ ఫైర్ కు తూట్లు పొడిచినట్టుగానే మనం ఈ అంశాన్ని అయితే చూడాలి. ఇక అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం అయితే కుదిరింది. 24 గంటలు కూడా గడవక ముందే ఆ ఒప్పందానికి తూట్లు పడ్డాయి. రేపు అంటే ఇస్లామాబాద్ వేదికగా 10వ తారీఖు చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఆ చర్చలు జరుగుతాయా? ఇప్పుడు ఆ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడుతుందా? సో ఇరాన్ ఏం చెప్తుంది? హిజ్బుల్లాకు సంబంధించి ఖచ్చితంగా మేము ఏరివేస్తామంటూ ఇజ్రాయెల్ వాదన వినిపిస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఇరాన్ తో చర్చించాలా, ముందు ఇజ్రాయెల్ తో చర్చించాలా అనేది కూడా ఒక కీలక అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేస్తూ సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇస్లామాబాద్ లో శాంతి చర్చలు జరుగుతాయా, జరగవా, ఏం జరగబోతుంది అని ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక డొనాల్డ్ ట్రంప్ బుధవారం తెల్లవారుజామున మన కాలమానం ప్రకారం, భారత కాలమానం ప్రకారం అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చెప్పిన మాటలను ఇటు ఇరాన్ వింది, అటు
ట్రంప్ కూడా విన్నారు. 10 సూత్రాలను 10 డిమాండ్స్ ను కూడా వాళ్ళ ముందుంచిన పరిస్థితి. అయితే లెబనాన్ పై ఇజ్రాయెల్ 100కు పైగా వైమానిక దాడులతో విరుచుకుపడింది. కేవలం 10 నిమిషాల్లోనే 100 స్ట్రైక్స్ జరిపి బీరూట్ ను శ్మశాన వాటిగా మార్చింది ఇజ్రాయెల్. ఓ రకంగా చెప్పాలంటే ఇది మామూలు దాడి కాదు. సీజ్ ఫైర్ జరుగుతున్న టైంలో ఇంత భీకర దాడికి ఇజ్రాయెల్ దిగటాన్ని ఇరాన్ మాత్రం తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సుమారుగా 182 మంది మరణించినట్టుగా కూడా ఇప్పుడు మనకు అధికారిక గణాంకాలు అయితే వెలువడుతున్నాయి. చాలా మంది గాయపడ్డారు. ఇక లెబనాన్ పై జరుగుతున్న ఈ మారణ హోమానికి నిరసనగా ఇరాన్ నిరసన గళం విప్పడం కాదు, మొత్తంగా ఆచరణలో చూపిస్తోంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా హార్ముజ్ జలసంధిని మూసేసింది. ఈ మూసివేతపై ఇరాన్ విదేశాంగ మంత్రి స్పందించారు అబ్బాస్ అరక్చి. లెబనాన్ పై దాడులు ఆపడం అనేది కాల్పుల విరమణ ఒప్పందంలో భాగమని ఆయన స్పష్టం చేస్తుంటే, లెబనాన్ పై దాడులను ఆపే ప్రసక్తే లేదు, ఇది కాల్పుల విరమణ ఒప్పందంలో లేదు అంటూ కూడా ఇజ్రాయెల్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తమ అనుమతి లేకుండా హార్ముజ్ జలసంధి ఏ ఒక్క ఓట దాటినా పెను విధ్వంసాన్ని చూడబోతానంటూ కూడా అటు ఇరాన్ నుంచి మనకు వినిపిస్తున్నమాట. మనం యుద్ధం మొదలైనప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం ఆశ. 20% చమురు ప్రపంచ దేశాలకు ఈ హర్ముజ్ గుండానే వస్తుంది. సో నిన్న హర్ముజ్ ను తెరుస్తున్నారు అనగానే ప్రపంచ దేశాలు ఏదైతే ఊపిరి పీల్చుకున్నాయో అంతర్జాతీయ మార్కెట్ లో ఒక్కసారిగా చమురు ధరలు కింద పడిపోయాయి. కానీ మళ్ళీ ఇప్పుడు చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయా, ఏం జరగబోతుంది అనేది కూడా ప్రశ్నగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక ట్రంప్ ప్రభుత్వం మాత్రం చెప్తోంది క్లియర్ కట్ గా ట్రంప్ నుంచి అండ్ అటు వైట్ హౌస్ నుంచి పెంటగాన్ నుంచి కూడా కీలక అంశాలు ఏమొస్తున్నాయంటే ఖచ్చితంగా హర్ముజ్ ను తెరవాల్సిందే. ఈ డిమాండ్ హర్ముజ్ ను తెరిస్తేనే చర్చలకు సంబంధించి కానీ లేదంటే ఈ చర్చల్లో ఒక ముందడుగు పడే అవకాశాలు ఉన్నాయని మాత్రం వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఇక ఐక్యరాజ్య సమితి కూడా కలగజేసుకుంది. ఐక్యరాజ్య సమితి కూడా క్లియర్ కట్ గా చెప్తుంది శాంతి చర్చల ద్వారానే వెళ్ళాలని. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుందాక, ఇక్కడ ఇరాన్ ఐక్యరాజ్య సమితి రాయబారి కూడా కొద్దిసేపటి క్రితమే స్పందించారు. అలీ బెహ్రైని మాట్లాడారు ఈ అంశం గురించి. ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు ఆపనంత కాలం శాంతి అనేది అసాధ్యం అంటూ కూడా అటు ఇరాన్ సంబంధించి హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇజ్రాయెల్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గేలా అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఇరాన్ నుండి ఎదురయ్యే ఉగ్రవాద ముప్పును అరికట్టే వరకు తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఆశ. ఇక మనం మాట్లాడుకుంటున్నట్టుగా రేపు ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగాల్సి ఉంది. ఈ చర్చలు జరుగుతాయా, ఈ చర్చలకు ఇరాన్ వెళుతుందా అంటే $1 మిలియన్ ప్రశ్నగానే మనం దీన్ని చూడాలి. అండ్ ఇంకా మనకు లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్నాయి ఆశ. నమ్మకం లేని చోట చర్చలు అర్ధరహితం అంటూ కూడా ఇరాన్ పార్లమెంట్ నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నమ్మకం లేని చోట అసలు ఎందుకు మేము చర్చలు జరపాలి, మేము అసలు యుద్ధాన్ని మేము కొనసాగించలేదు, యుద్ధాన్ని మేము స్టార్ట్ చేయలేదు, యుద్ధాన్ని మేము ముగింపు చేసేది కూడా మా చేతిలో లేదు. సో మీరే వార్నింగ్లు ఇచ్చారు, మీరే యుద్ధాన్ని స్టార్ట్ చేశారు, మీరే యుద్ధాన్ని ముగించమంటున్నారు, మీరే శాంతి చర్చలకు పిలిచారు, కానీ సీజ్ ఫైర్ కు తూట్లు పొడుస్తున్నారు అంటూ కూడా మొత్తం నెపమంతా కూడా అటు ఇజ్రాయెల్ పైన ఇటు అమెరికా పైన ఇరాన్ నెడుతోంది. సో మొన్న కూడా ఆశ మనం చూసాం. సో వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం చిన్న పిల్లల నుంచి యువత, దేశంలోని పండు ముసళ్ళ వరకు ఇరాన్ ప్రభుత్వానికి మద్దతుగా అందరూ మానవహారంగా వాళ్ళ వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఒక అటెన్షన్ అయితే ఇరాన్ లాక్కుందనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది, ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే రేపు చర్చలు మాత్రం ఖచ్చితంగా ఉండవనే చెప్పాలి. అండ్ మీరు చెప్తున్నట్లుగా ట్రంప్ క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు, హర్ముజ్ జలసంధిని తెరవకపోతే యుద్ధం కంటిన్యూ అవుతుంది, ఎక్కడికక్కడ మా బలగాలు మోహరించే ఉన్నాయి, సో పెను విధ్వంసాన్ని చూడబోతున్నారు అంటూ కూడా చెప్పబోతున్న పరిస్థితి. ఇది యుద్ధంలో వ్యూహంగానే భావించారా? ఒకవైపు అంటే ట్రంప్ శాంతి చర్చలు మరొక పాయింట్ కూడా చెప్పారు, అంటే మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మా ఆయుధాలు గానీ సైన్యం గానీ అన్ని ఉన్నాయి, మీరు ఎక్కడ చిన్న తప్పు చేస్తారంటే హర్ముజ్ ని క్లోజ్ చేస్తారంటే మాత్రం ఇమీడియట్ గా ఇప్పటి వరకు చూసిన అటాక్ కంటే కూడా భీకరంగా యుద్ధం చేస్తాము అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం ట్రంప్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారంటే దానికి వెనక ఏదో కారణం ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఆ బలగాలను మోహరించడానికి మరొకసారి భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందా ఇరాన్ దగ్గర నుంచి? అయితే ఎటువంటి భయం కనిపించట్లేదు. వెంటనే ఏదైతే లెబనాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసిందో వెంటనే హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేసింది. ఆశ, మనం మొదటి నుంచి మాట్లాడుకుంటుంది హర్ముజ్ అనేది ఇరాన్ కు ఒక బ్రహ్మాస్త్రం. సో హర్ముజ్ జలసంధిని మూసివేస్తే ప్రపంచ దేశాలపై ఒత్తిడి పెరుగుతుంది, ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా వైపు చూస్తాయి. సో ఎందుకంటే ఈ యుద్ధంలో అసలు ఎవరు ఏం సాధించారు అనేది మాట్లాడుకుంటున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. మీరు చెప్పినట్టుగా అమెరికా బలగాలే కాదు, అమెరికాకు చెందిన ఒక నౌక
బుష్ ను కూడా అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అంటే సామాన్యమైన విషయం కాదు. అది అత్యంత కీలకమైన పరిస్థితుల్లోనే దాన్ని మూవ్ చేస్తుంది అమెరికా. సో అటువంటిది ఆ బుష్ అక్కడికి రావటం కోసం మొన్న లెబనాన్ కు సంబంధించి కానీ అక్కడ ఎక్కడా కూడా అడ్డంకులు లేకుండా నౌకలన్నింటినీ కూడా దారి మార్చిన పరిస్థితి కూడా మనం చూడాలి. సో ఈ అంశం కూడా కీలకం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇరాన్ ను ఏం చేయబోతున్నారు, అసలు లక్ష్యం ఏంటి, సైడ్ చేశారా, చర్చల ద్వారా పాకిస్తాన్ ని చర్చలకు తీసుకొచ్చినప్పుడే, పాకిస్తాన్ తో మాట్లాడినప్పుడే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చాయి. ఈయన తప్ప ఇంకెవరు దొరకలేదా ట్రంప్ కు అని చెప్పి. కానీ అక్కడ ఒక అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. పాకిస్తాన్ కి ఇరాన్ కి ఏంటి అంటే బోర్డర్ ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ తో ఇరాన్ బోర్డర్ పంచుకుంటూ ఉన్న పరిస్థితి. అండ్ అమెరికా ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి పాకిస్తాన్ చేతిలోనే ఉంది. అసలు రేపు ఇస్లామాబాద్ వేదికగా ఏం జరగబోతుంది, చర్చలు సాగుతాయా అనే దానికన్నా కూడా ఇప్పుడు ఈ క్షణం ఏం జరగబోతుంది అనేది ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్న పరిస్థితి. నిన్న స్టాక్ మార్కెట్లను కూడా చూసాం ఆశ. మనం ఒక్కసారిగా సీజ్ ఫైర్ ప్రకటించగానే స్టాక్ మార్కెట్లన్నీ కూడా కోలుకున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయిల్ ఎందుకు ఇంత దాడి చేయాల్సి వచ్చింది, విధ్వంసాన్ని సృష్టిస్తామని చెప్తూ ఉంది. సో ట్రంప్ ఇప్పుడు కూడా మళ్ళీ ఏదైతే హర్మోజ్ జల్సంని క్లోజ్ చేశారో మళ్ళీ స్టాక్ మార్కెట్ డమాల్ మన పడిపోయినటువంటి సిచువేషన్. మరి 40 days నుంచి చూస్తే కనుక ఎవ్రీ మినిట్ ఏదో ఒక టర్న్ తీసుకునే మనకు కనిపించాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించింది ఒకటి, జరుగుతుంది ఒకటి. ఇప్పుడు కూడా సేమ్ సిచువేషన్ కనిపిస్తోంది. మరి వాట్ నెక్స్ట్ అనేది వెయిట్ చేసి చూద్దాం వంశీ. అప్డేట్స్ కూడా మనం అందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అప్డేట్స్ అందించినందుకు. రెడీగా పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాలున్నాయి. 1099 పోలింగ్ కేంద్రాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ డిఎంకే కూటమిల మధ్య ప్రధానంగా పోటీ అయితే కనిపిస్తోంది. ఇక యానం అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ఉత్కంఠగా సాగుతోంది. ఈ నియోజకవర్గంలో 37,972 మంది ఓటర్లున్నారు. 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మధ్య ప్రధానంగా పోటీ అయితే మనకు కనిపిస్తోంది. యానంలో 42 బూతుల్లో పోలింగ్ జరుగుతోంది. 13 కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని గుర్తించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. రైట్, మనం పుదుచ్చేరికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. అదేవిధంగా యానం అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు.